వర్షాకాలంలో డెంగీ ఫీవర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో వర్షాల కారణంగా దోమలు పెరగడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని రకాల దోమలు డెంగీ వైరస్ను వ్యాప్తి చేస్తాయి. భారతదేశంలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యే రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైంది. డెంగీ ఫీవర్ రాకుండా ఉండాలంటే మీరు చేయకూడని పనులు ఏవో తెలుసుకోవాలి. చేయాల్సిన పనులు: ఉదయం, సాయంత్రం వేళల్లో దోమలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయాల్లో బయటికి వెళ్ళేటప్పుడు దోమలను వికర్షించే మస్కిటో రిపెలెంట్స్ వాడాలి. వీటిలో పికారిడిన్, లెమన్ యూకలిప్టస్ ఆయిల్ వంటివి ఉంటాయి. డెంగీ ఫీవర్ వ్యాప్తి చేసే దోమలు నీటిలో పెరుగుతాయి కాబట్టి ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కుజాలు వంటి వాటిలో చేరే వర్షపు నీటిని పారబోయాలి. డ్రమ్ములు, ట్యాంకులు వంటి వాటర్ స్టోరేజ్ పాత్రలను మూతతో కప్పి ఉంచాలి. ఇంటి చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు కుట్టకుండా ఉండడానికి పొడవైన స్లీవ్స్ ఉండే ఫుల్ హ్యాండ్ షర్ట్స్, కాళ్లను పూర్తిగా కవర్ చేసే ప్యాంట్స్, సాక్స్ ధరించాలి. ఒకవేళ డెంగీ పాజిటివ్ వస్తే ఫీవర్ ఉన్నప్పుడు శరీరం చాలా నీటిని కోల్పోతుంది. ఈ సమయంలో రోజంతా కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి. ఓఆర్ఎస్ డ్రింక్, కొబ్బరి నీరు వంటి ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ శరీరానికి కోల్పోయిన లవణాలను తిరిగి అందిస్తాయి. వేడి సూప్ తాగడం వల్ల శరీరానికి నీరు, పోషకాలు అందుతాయి. హై ఫీవర్, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు లేదా చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇవి డెంగీ జ్వరం లక్షణాలు కావచ్చు. వేగవంతమైన రోగ నిర్ధారణ, సరైన చికిత్స ఈ జ్వరం నుంచి కోలుకోవడానికి చాలా అవసరం. చేయకూడని పనులు: డెంగీ వ్యాధి లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు లేదా సొంతంగా మందులు వాడడానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే కొన్ని మందులు ఈ జ్వరం లక్షణాలను మరింత తీవ్రతరం చేయవచ్చు. దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు లేదా నీరు నిల్వ ఉండే ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ డెంగీ వ్యాధిని కలిగించే దోమలు కూడా ఉండొచ్చు. డెంగీ వస్తే ప్లేట్లెట్ల సంఖ్య తగ్గుతుంది. ఒక పరిమితికి మించి ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గితే బ్లీడింగ్ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి డెంగీ జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి ప్లేట్లెట్ కౌంట్ చెక్ చేసుకోవాలి. ఐబుప్రోఫెన్ వంటి మందులు తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే ఇవి డెంగీతో బాధపడుతున్న వ్యక్తులలో రక్తస్రావం, ఇతర సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. డెంగీ రోగులకు తగినంత విశ్రాంతి చాలా అవసరం. శారీరక శ్రమ చేయకూడదు. శరీరాన్ని కోలుకోవడానికి సమయం ఇవ్వాలి.